మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 28వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం ఆదివారం దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు పరిశుద్ధులు 13వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి ఈ వాక్య ధ్యానంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్నారా? తలలు వంచండి, కండ్లు మూసుకోండి, వీలున్నటువంటి వారు మోకరించండి, ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. శాశ్వతమైనటువంటి పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవా, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. అనునిత్యము జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరుస్తుంటుండగా ఇదిగో నాయన, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో వినగల చెవిని, గ్రహించగల మనస్సును దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, మార్పు లేనివారు, మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు ప్రతి ఒక్కరితో నాయన ఆత్మరూపిగా మాట్లాడుతున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. మరి సమయంలో ఇదిగో నాయన, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని మీకు ఇష్టలుగా, పవిత్రులుగా జీవించటానికి కృప దయచేయండి. మాలో ఉండేటువంటి ప్రతి విధమైన ఆయాసకరమైన విషయాలను విడిచి పరిశుద్ధులుగా సాగిపోవటానికి కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పేర్లలో పరిశుద్ధుడు అనేటువంటి నామాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. పరిశుద్ధుడు అనగా నిన్నటి దినాన ధ్యానంలో దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు, లోకపు క్రియల నుంచి వేరుపరచబడినవాడు అనే విషయాలను తెలుసుకుంటూ దాన్ని వివరించటానికి కొరకై ప్రత్యేక ప్రదేశమని, ప్రత్యేక పట్టణమని, అలాగే పరిశుద్ధమైన దినాలు, పరిశుద్ధమైన ప్రదేశం, పరిశుద్ధమైనటువంటి పట్టణం, ఈ విషయాలను గురించి మీకు వివరంగా తెలియపరచటం జరిగింది. ఆ విషయాల్లో మరొకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని దృష్టితో ఆయన చూసినప్పుడు, ఆయన దృష్టికి మనము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన ఉపయుక్తమైనటువంటి పాత్రలుగా మనల్ని నడిపిస్తారు. అనగా లోకంలో ఉండేటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జనులను దేవుని దృష్టితో మనం చూసినప్పుడు రెండు వర్గాలుగా కనిపిస్తున్నారు. ఒకటి, లోకానుసారులుగా జీవించేటటువంటి వారు, పరిశుద్ధులు కానటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు. లోకంలో చాలా రకాల కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధుడువా కాదా అనేటువంటి రెండు జనాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక లోకంలో ఉండేటువంటి వ్యక్తులకు మీరు అన్యజనుల మధ్య, వక్రజనము మధ్య పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అన్నారు. ఇక్కడ చూస్తే సమస్త జనముల కంటే దేవుని చేత పిలువబడిన వారు, పరిశుద్ధులైనటువంటి వారు, ఇతరుల నుంచి వేరుపరచబడిన వారు. ఇది అహంకారానికి సంబంధించింది కాదు, మరొక విషయం కాదు. కానీ ఇతరులు కూడా నిన్ను పోలి వారు కూడా మార్పు చెందాలనేటువంటి దేవుని యొక్క ఆలోచనగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండంలోనే 14వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకొనెను. చూడండి, ఏర్పరుచుకొనుట, ప్రత్యేకించుకొనుట అనేటువంటిది పరిశుద్ధులు అనే అంశానికి చక్కని మరి అర్థాన్నిచ్చేదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక పరిశుద్ధులు అనేటువంటి భావాన్ని గురించి ఇంకా మనం లోతుగా అధ్యయనం చేసినట్లయితే, లోకంలో రెండు రకాలైనటువంటి పరిశుద్ధులను గురించి మనం చూడబోతున్నాం. అదేమిటయా అంటే, ఒకటి మనుషులు తయారు చేసిన పరిశుద్ధులు, రెండు దేవుడు చేసిన పరిశుద్ధులు. ఈ మాట జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకు మనుషులు చేసిన పరిశుద్ధులు అంటున్నారు అనంటే, ఈరోజు పరిశుద్ధుడు అనేటువంటి ఒక బిరుదు లోకంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మనకు బాగా తెలిసిన ఉదాహరణ ఏమిటంటే మదర్ తెరీసా గారు. ఆమె చనిపోయిన తర్వాత రోమన్ క్యాథలిక్ మిషన్ ఆమెకు సెయింట్హుడ్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె సెయింట్ తెరీసా, సెయింట్ మదర్ అని పిలుస్తూ ఉంటారు. అంటే పరిశుద్ధ మదర్ తెరీసా అని దాని అర్థం.
ఇలా చాలా చోట్ల సెయింట్ నికోలస్, సెయింట్ ప్యాట్రిక్స్, సెయింట్ అగస్టిన్స్ ఇలా చూస్తూ ఉంటాం. అంటే పరిశుద్ధ లేక పునీత అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి ఆ పేరు ఎవరిచ్చారు అనంటే మనుషుల చేత ఇవ్వబడింది. అవునైనా కాదైనా మనుషులు ఇచ్చేటటువంటి పేరు. ఈ మాట వారి యొక్క కొలమానం అనండి, వారి యొక్క అనుగుణమైనటువంటి కార్యాలు అంటే వారి లెక్కల్లో ఈ ఈ యొక్క అర్హతలు ఉండేటటువంటి వారికి పేరు ఇవ్వటం జరుగుతుంది అనేటువంటిది ఒక లెక్క. కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధులు అని రెండో భాగాన్ని మనం చూస్తే ఇక్కడే చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ఎందుకంటే పరిశుద్ధుడు అనే పేరు అసలు పేరు ఎవరిది అనంటే ఆ పేరు దేవునిది. ఈ పేరు కలిగిన ఆయనే పరిశుద్ధుల్ని గుర్తుపడతాడు, ఆ పరిశుద్ధులు ఎన్నిక చేస్తారు. ఇప్పుడు దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఎవరు పరిశుద్ధులో కాదో చెప్పగలిగినటువంటి వారు ఆయనే. బహుశా ఒకవేళ శరీర రీతిగా కొన్ని మంచి పనులు చేయొచ్చు, ఆత్మీయంగా సరిగా లేకపోవచ్చు కదా. ఎవరిలో రహస్య పాపం ఉందో మనకేం తెలుసు? అందుకని దేవుని కంటే మనకి ఎక్కువేం తెలియదు. దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధులుగా మనం చూస్తే దేవుని ప్రణాళికలో పరిశుద్ధులకు ఉండే అర్హత ఆయన గ్రంథంలో రాయించారు. ఇందాక అనుకున్నాం, మనోడు పరిశుద్ధుడు సెయింట్ హోదా ఇవ్వాలంటే అతనికి ఒక పరిమాణము లేక అతనికి కొన్ని అర్హతలు నిర్దేశిస్తాడు. ఆ నిర్దేశాలతో ఉన్నవారికి ఆ బిరుదు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే దేవుని దృష్టిలో కూడా దేవుని యొక్క ఇవ్వటానికి కలిగిన అర్హతలను గురించి ఆయన గ్రంథంలో ఏం చెప్పారంటే, రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోక ప్రచురము చేయబడి ఉండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగునూ ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలగదేమో అని నా ప్రార్థనల ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచున్నాను అన్నారు. ఇక్కడ చూస్తే మీ విశ్వాసము ద్వారా సర్వలోకము ప్రచురము చేయబడుతుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము లోకంలో మనము ఆయన వారుగా ఉండుటకు పిలువబడ్డాం. ఇక మీదట ఆయన నామాన్ని ధరించుకుంటాం, ఆయన తలంపులు కలిగి ఉంటాం, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తాం, ఆయనను ఆరాధిస్తాం, ఆయనను ప్రచురిస్తాం. లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా సర్వలోకమునకు ప్రచురము చేయబడుటకై అనే ఒక చక్కని మాట ఉపయోగించారు. పరిశుద్ధత దేనికయా అనంటే నీ పేరు ముందు ఉండడానికి కాదట, పరిశుద్ధత లోకానికి ప్రచురించటానికి. బహుశా మనం ఆదిమ సంఘంలో పరిశుద్ధులైనటువంటి వారిని ఆనాటి వారు గొప్పగా చూడలేదు. ఒకవేళ ఇప్పుడు మనం బిరుదులు ఇస్తే గొప్పగా చూస్తున్నాం. కానీ ఆ రోజు పరిశుద్ధులుగా జీవించటానికి పిలువబడిన వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారిని హేళన చేశారు, తక్కువ చేశారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు పరిశుద్ధులే. లోకం కాదైనా, లోకం వాళ్ళని అసహ్యంగా చూసినా దేవుని దృష్టిలో వారు పరిశుద్ధులే. రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు అంటారు కదా, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూడండి ఎంత చక్కని మాట అన్నారో, పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడిన వారికి అన్నారు. ఈ మాట ఎంత అర్థాన్ని ఇస్తుందో మనం చూసినట్లయితే సాధారణంగా ఒక సంఘాన్ని మనం చూద్దాం. ఆ సంఘంలో ఒక పాస్టర్ గారు ఉండొచ్చు, లేదా 2-3 పాస్టర్లు ఉండొచ్చు. అలాగే సంఘంలో చాలామంది పెద్దలు ఉంటారు, నాయకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనం చూస్తే అందరూ విశ్వాసులు కాదు, అందరూ నాయకులు కాదు, అందరూ పాస్టర్లు కాదు. కానీ అందరూ పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవుని సమీపించలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవునికి ఇష్టడై ఉండలేడు. జాగ్రత్తగా గమనించండి. అంటే సంఘంలో ఎంతమంది పాస్టర్లు ఉన్నారా, ఎంతమంది పెద్దలు ఉన్నారా, ఎంతమంది నాయకులు ఉన్నారా, ఎంతమంది విశ్వాసులు ఉన్నారా అని చూస్తే ఇక్కడ వాస్తవానికి దేవుని చిత్తంలో పరిశుద్ధుడు కాకుండా సంఘ సభ్యుడై ఉండలేడు. ప్రియులారా గమనించండి. ఒకవేళ లోకంలో ఉండొచ్చు సంఘంలో సభ్యులుగా ఉన్నామని, కానీ దేవుని యొక్క జ్యేష్ఠుల సంఘంలో సభ్యుడిగా నువ్వు ఉండాలంటే పరిశుద్ధత అనేటువంటిది ఖచ్చితమైనది. అందుకే ఇక్కడ వచనంలో మనం చూస్తే దేవుని ప్రియులందరికీ, ఆయన్ని ప్రేమించే వారందరికీ, ప్రేమించబడే వారందరికీ అనగా ఎవరట వీరు? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ. ప్రియులారా జాగ్రత్తగా చూడండి. సర్వలోకము నుంచి పిలువబడిన వారు, సర్వలోకమునకు మాదిరిగా ఉండుటకు పిలువబడిన వారు. ప్రియులారా గమనించండి. ఇదే మాట కొరింథీ సంఘంలో ఉండేటువంటి పరిశుద్ధులకు కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎలా చెప్తున్నారంటే, కొరింథీలకు రాయబడిన 1వ పత్రిక 1వ అధ్యాయము
2వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొరింథులో ఉన్న దేవుని సంఘమున కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎంత వివరంగా రాశారో చూసారా? కొరింథులో, ఇందాక రోమాలో ఉన్న వారికి అన్నారు, ఇప్పుడు కొరింథులోనున్న దేవుని సంఘము అనగా దేవుని సంఘంలో ఉన్నవారు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై, ఎవరైతే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడుతున్నారో, ఎవరైతే నీటి బాప్తీసం పొందుకుంటున్నారో వీరందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఇలా పరిశుద్ధపరచబడుతున్నారు. ఇలా పరిశుద్ధపరచబడిన వారైన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఈరోజు విశ్వాసులు ఎవరయ్యా అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. దేవుని సంఘంలో జరిగే కార్యక్రమం ఏమిటయ్యా అంటే దేవుని సంఘంలో విశ్వాసులు పరిశుద్ధులుగా మార్పు చెందుతున్నారు. ప్రియులారా గమనించండి, దేవుని సంఘంలో ఏం జరుగుతుందయ్యా? దేవుని సంఘంలో ఆరాధన జరుగుతుంది, వాక్యోపదేశం జరుగుతుంది, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ మంచిదే, కానీ దీని ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అన్నట్లయితే నీవు పరిశుద్ధుడిగా మార్చబడుటకు, పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడ్డావు. అంటే పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడ్డావు అంటే నువ్వు ఎంతకాలం పరిశుద్ధుడిగా ఉంటావో అంతకాలమే ఆ సంఘానికి సభ్యుడిగా ఉంటావు. ఒకవేళ భౌతికంగా నువ్వు సభ్యుడే కావచ్చు, నాయకుడే కావచ్చు, గొప్పవాడే కావచ్చు, కానీ పరిశుద్ధుడు అనే పదానికి అర్థం తెలిసిన వారు, పరిశుద్ధుడు అనేటువంటి పదాన్ని కలిగినటువంటి వారు, పరిశుద్ధుడైనటువంటి దేవునికి సమస్తము తెలుసు గనక ఆయన తలంపుల్లో నువ్వు సభ్యుడిగా ఉండాలి అని అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుటకే నిన్ను పిలిచాడు. ఇక మరొక విషయం ఏమిటంటే, చాలా సమూహాల్లో ఈరోజు రోమన్ క్యాథలిక్ కానీ లేకపోతే లేటర్స్ డే సైన్స్ జోసెఫ్ స్మిత్ అనేటువంటి సహవాసం వారే కానీ పరిశుద్ధుల గురించి వారి భావం ఏమిటంటే చనిపోయిన తర్వాత వారిని పరిశుద్ధులుగా ఇస్తారు. ఇందాక మనం చూసాం, మదర్ తెరిసా గారికి ఆవిడ మంచి సేవా కార్యక్రమాలు, మంచి పరిచర్య చేస్తున్నటువంటి ఆమెకు ఆ సంఘం తరపున ఆమె మరణించిన తర్వాత ఆమెకు సెయింట్హుడ్ హోదా అనేది ఇచ్చారు. అంటే బ్రతికుండగా ఎవరికి కానీ వారి నీతిమంతులు వారి క్రియలు వారి వెంట వెళ్ళుననే విధంగా వారి క్రియలను బట్టి మరణించిన తర్వాత ఇచ్చేటటువంటి పదంగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాస్తవానికి ఈ పరిశుద్ధులందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళే అక్కడే పరిశుద్ధులు అంటారా? ఈ పరిశుద్ధులు అనే పదం అడ్రస్ ఎక్కడున్న వారికి వర్తిస్తుంది అని ఆలోచన చేసినట్లయితే, సాధారణంగా విశ్వాసులుగా, క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా మనకు 2 అడ్రస్లు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. 2 అడ్రస్లు ఏమిటయ్యా అన్నట్లయితే, ఒకటి తాత్కాలికమైనది, 2 శాశ్వతమైనది. 2 అడ్రస్లు, రెండింటిని కూడా నేను మీకు వివరిస్తాను. అప్పుడు కానీ మనకి వివరణ అనేటువంటిది తెలియదు. మొట్టమొదటిగా శాశ్వతమైన చిరునామా ఏమై ఉంది అని ఆలోచన చేస్తే, శాశ్వతమైన చిరునామా క్రీస్తునందు ఉన్నవారు మనం ఎక్కడున్నా, శరీరంతో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా కూడా మన అడ్రస్ ఏమిటయ్యా అంటే క్రీస్తునందు. పిలిపిలకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, పిలిపిలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయునది అన్నారు. ఇక్కడ మనం చూస్తే పిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు అన్నారు. ఇక్కడ పరిశుద్ధులు ఎక్కడున్నారట? క్రీస్తులో ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇది నీ పర్మనెంట్ అడ్రస్. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు క్రీస్తు వాడవు. ఉదాహరణకి మనం భారతీయులుగా మనం ఏదైనా ఉద్యోగం చేయటానికి ఏదైనా దేశం, ఏదైనా రాష్ట్రం, దూర ప్రాంతం వెళితే అది తాత్కాలికమే. మనం ఎక్కడున్నప్పటికీ మనల్ని భారతీయులే అంటారు కదా. మనం ఒకవేళ అమెరికా వెళ్ళి భారతదేశంలో మన ఆస్తులు, ఇళ్ళు, పొలాలు అమ్మేసేసుకుని ఇండియాలో ఏమీ లేవు, నాకు బంధువులు లేరు, ఇల్లు లేవు, పొలాలు లేవు, నేను అమెరికా దేశం వచ్చేసానన్నా కూడా అక్కడ తర్వాత నీ 2-3 తరాలైనా ఇంకో తరాలైనా కూడా భారతీయ సంతతి అంటారు. ఇది నీ పర్మనెంట్ అడ్రస్. భారతదేశ సంబంధించినటువంటి ఆ భూభాగంలో పుట్టినా, భారత సంతతికి మరో దేశంలో పుట్టినా, నువ్వు ఎక్కడ పుట్టినప్పటికీ కూడా భారతీయుడు అనేటువంటిది నీ పర్మనెంట్ అడ్రస్. అలాగే ఇప్పుడు మన పర్మనెంట్ అడ్రస్ ఏమిటయ్యా అంటే మొట్టమొదటిగా క్రీస్తు యేసులో ఉన్నవారు పరిశుద్ధులే. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ పిలుపులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు అంటే ఇక్కడ పరిశుద్ధులు అనేటువంటి మాటకు క్రీస్తులో ఉన్నవారు ఎక్కడుంటారు? చనిపోయిన తర్వాతే క్రీస్తులోకి వస్తామా? కాదు. బ్రతుకున్నప్పుడు కూడా క్రీస్తులోనే ఉంటాం. మన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ క్రీస్తులో ఉన్నవారు ఎవరని చెప్తున్నారు? క్రీస్తులో ఉన్నవారు పరిశుద్ధులు. అనగా ఇక్కడ మానవ లెక్కల ప్రకారంగా కాకుండా చనిపోయిన తర్వాత పరిశుద్ధులు కాదు, కానీ
క్రీస్తులోనికి వచ్చిన వెంటనే క్రీస్తులో ఉన్నంతసేపు వారు పరిశుద్ధులే. నువ్వు శరీరంతో ఉన్నా శరీరంతో లేకపోయినా ఇప్పుడు ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి క్రీస్తును ప్రభుగా అంగీకరించి పరిశుద్ధమైన జీవితం జీవించాలని లోకం నుంచి వేరుపరచబడిన వారిగా మన క్రియలు మన తలంపులు సరిదిద్దుకుని క్రీస్తులో ఉంటున్నామంటే మనం పరిశుద్ధులమే అనగా మనం క్రీస్తులో ఉన్నటువంటి వారము అనేది స్పష్టమైనటువంటిది. అలాగే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే మొదటి అధ్యాయము 2వ వచనంలో కొరింథులోనున్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులైన వారికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఈ మాట ఇందాక మనం చదివాం కదా, క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులు. కొరింథులో ఉన్నవారు ఎవరట? కొరింథులో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు, కొరింథీ సంఘంలో ఉన్నవారు. కానీ దాన్ని ఏమని అంటున్నారు? క్రీస్తు యేసులో ఉన్నవారు. నువ్వు ఏ గ్రామంలో సంఘంలో ఉన్నా, ఏ దేశంలో సంఘంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా నీవు క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వ్యక్తివి. నువ్వు ఏ దైవజనుని ద్వారా వాక్యం విన్నా, ఏ దైవజనుని ద్వారా బాప్తిసం పొందినా, ఏ దైవజనుని ద్వారా అనునిత్యము వాక్యం ద్వారా పోషింపబడుతున్నా నీవు క్రీస్తునందు ప్రత్యేకముగా ఉండుటకు పిలువబడినటువంటి వ్యక్తివి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారం. అందుకని క్రీస్తు యేసునందున్న వారు పరిశుద్ధులు. అనగా నువ్వు శరీరంతో ఉన్నా లేకపోయినా, నీ దేశంలో ఉన్నా పరాయి దేశంలో ఉన్నా, నీ సంఘంలో ఉన్నా వేరే సంఘంలో ఉన్నా, నువ్వెక్కడున్నప్పటికీ కూడా క్రీస్తులో ఉంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వ్యక్తిగా నువ్వు గమనించాలి. ఇక్కడ ఈ మాటను మరింత వివరంగా చూడొచ్చు. చనిపోయిన స్థితి అనంటే నిజమే, చనిపోయిన వారే పరిశుద్ధులు. ఏ చనిపోయిన వారు? శారీరకంగా చనిపోయిన వారు కాదు. అంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అంటే నేను అదే పదాన్ని ఉపయోగిస్తున్నానని విమర్శ మాత్రం కాదు సుమా, వివరించడానికి చెప్తున్నాను. చనిపోయిన వారు మాత్రమే పరిశుద్ధులు కాదు. కానీ ఇక్కడ మరొక విషయం ఏమిటంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మరణించిన మనం అందరం కూడా, అంటే మనం మొదటి మరణంలో పాలు పంపులు పొందాం. బాప్తీసం అనగా పాతిపెట్టబడుతున్నాం. మన శరీర క్రియలను పాతిపెడుతున్నాం, శరీర క్రియల ప్రకారం మరణిస్తున్నాం. గలతీయులకు రాయబడిన పత్రిక 2:20లో అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పిన విధంగా నేను మరణించాను, ఇక జీవించినది నేను కాదు గాని నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమి. ఎప్పుడైతే పాప విషయంలో మరణిస్తున్నావో నీవు పరిశుద్ధుడివే. మరణం నిజమే, కానీ ఏ మరణం అయ్యా అంటే భౌతిక మరణం గురించి మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా పిలువబడాలి అంటే గోధుమ గింజ భూమిలో పడి చావనేది అది ఎలాగూ బ్రతకదో అలాగే మనిషి కూడా బాప్తీసం వలన క్రీస్తు మరణంలో పాలు పంపులు పొందాలి. ఎప్పుడైతే ఆ మరణంలో పాలు పంపులు పొందుతున్నావో నీవు పరిశుద్ధుడిగా ఎంచబడుతున్నావు. మరో చోట అంటున్నారు కదా పౌలు గారు, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో సిలువేయబడ్డారు. ఎప్పుడైతే సిలువ అంటే ఏంటి? మరణం. సిలువలో సిలువేయబడ్డారు కనుక ఆ సిలువేయబడినప్పుడు నీవు పరిశుద్ధుడు. నువ్వు సిలువేయబడితే, నువ్వు మరణిస్తేనే పరిశుద్ధుడు. నువ్వు మరణించకుండా సిలువేయబడకుండా ఎప్పటికీ పరిశుద్ధుడు కాదు. అందుకని క్రీస్తులోనికి రావాలి అంటే నువ్వు మరణించాలి. నీ క్రియలను బట్టి పాపాన్ని బట్టి మరణించిన వ్యక్తిగా క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము కూడా ఆయన మరణంలోనికి పాలు పంపులు పొందుతామని మీరు ఎరగరా అంటున్నారు. కనుక వాక్యము చాలా స్పష్టంగా చూస్తే పరిశుద్ధత అనేటువంటిది భౌతిక మరణానికి జీవానికి సంబంధించింది కాదు. కానీ ఇక్కడ ఆత్మీయంగా క్రీస్తులో ఉండటము ఉండకపోవటం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నారు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది మేము బాప్తీసం పొందితే పరిశుద్ధులమా అండి అని అంటే ఈ మాట చాలా వివరంగా తెలుసుకోవాలి. క్రీస్తు యేసునందున్న వారికి, నువ్వు క్రీస్తు యేసులో ఉన్నావా అంటే క్రీస్తు యేసులో ఉన్నవాడు ఎప్పటికీ క్రీస్తు యేసులో ఉంటాడా అనంటే బయటపడిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు తాను నిలుచున్నానను తలుచువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకని? క్రీస్తు యేసులో ఉన్నవాడు తొలగిపోకుండా ఉంటాడా అంటే తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ వ్యక్తి తొలగిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు కానీ హెచ్చరిస్తున్నారు. ఈరోజు చాలా మంది లోకాకర్షణల వైపు బాప్తీసం పొందాక, రక్షణ పొందాక, వాటిని వ్యసనాలను విడిచిపెట్టాక వాటి వెంబడి మరలా వెళ్ళేటటువంటి వారు అనేకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట, ఈ వచనం ఎంత చక్కని అర్థమిస్తుందంటే
క్రీస్తు యేసులో ఉన్నవారు మాత్రమే పరిశుద్ధులు. ఒకవేళ నువ్వు తొలగిపోతే పరిశుద్ధుడు కాదు. అయా నేను ఒకప్పుడు బాప్తీసం పొందాను, అయితే క్రీస్తులో ఉన్నావా లేదా? అయా నేను ఒకప్పుడు రక్షణ పొందాను, నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డాను, పాపాన్ని విడిచిపెట్టాను, సంతోషం. విడిచిపెట్టిన పాపంలో విడిచిపెట్టినట్టున్నావా? మరలా కలిసిపోయావా? అంటే క్రీస్తు యేసులో ఉంటేనే నువ్వు పరిశుద్ధుడవు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ మాటను 3 విషయాలు చూసాం. అదేమిటయ్యా అంటే, మొట్టమొదటిగా శరీర మరణంతో మరణించిన వారికి కాదు గాని మన శాశ్వత చిరునామా అయినటువంటి క్రీస్తులో ఉండుట పరిశుద్ధులు. నువ్వు శరీరంతో ఉన్నా లేకపోయినా ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నావో, క్రీస్తులోనికి మార్పు చెందావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అనే మాట మనం చూసాం. ఇక రెండవదిగా మనం చూస్తే మరణము. ఈ మరణంలో ఆత్మీయమైనటువంటి పరిస్థితులు మనం చూస్తే క్రీస్తు యేసు యొక్క మరణములో పాలుపంపులు పొందుట, ప్రాచీన స్వభావాన్ని, శరీరాశలను మనం చంపివేసుకుని క్రీస్తు యేసులో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన పిమ్మట మనం పరిశుద్ధులుగా ఎంచబడుతున్నాం. మూడవదిగా క్రీస్తు యేసులో ఉండుట అనేటువంటి విధంగా మనం చూసినప్పుడు, ఒక వ్యక్తి క్రీస్తు యేసులోకి వచ్చిన పిమ్మట ఎప్పటికీ అలాగే ఉంటాడా అంటే ఉండొచ్చు, అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ పడిపోయే ప్రమాదం ఉంది గనక పడిపోయిన వాడు నేను ఇంకా పరిశుద్ధుడిని అనుకునే అవకాశం లేదు. ఆ విషయాన్ని గమనించాలి. అంటే ఒకప్పుడు పరిశుద్ధుడే కానీ భ్రష్టుడైపోయాడు. పడిపోయినటువంటి సందర్భాలు ఎన్నో చూస్తాం. ఎందుకు ఈ మాట అంటే, చాలా మంది అవగాహన తెలియక, అయ్యా నేను ఆత్మీయంగా ఉన్నాను, సంఘ సభ్యుడిగా ఉన్నాను, క్రైస్తవుడిగా ఉన్నాను, ఆరాధనకు వెళుతున్నాను, బాప్తీసం పొందుతున్నాను, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, ఇవన్నీ చెబుతూ కూడా పడిపోయిన స్థితిని సరిదిద్దుకోకపోవటం. పడిపోయే స్థితిని ఒక వ్యక్తి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ ప్రమాదాన్ని గుర్తించి సరిచేసుకునే అవకాశం ఉంటుంది కనుక వాక్యము ఆ హెచ్చరికను కూడా మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, ఈ విషయాల కొరకు రేపటి దినాన ధ్యానం చేద్దాం. వాక్యాన్ని శ్రద్ధగా వినండి, అనేకులకు పంచండి, దేవుని పనిలో భాగస్థులవ్వండి. మీ ప్రార్థన అవసరతలు లేక వాక్యం మీకు నేరుగా కావలసి వచ్చినా మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 995936634441 అనే నెంబరుకు సంప్రదించి మీ వివరాలు తెలియపరచండి. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపగలిగిన దేవ, మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి నాయనా జీవార్థమైన మాటలు, ఎన్నో వాక్య మర్మాలు మాకు తెలియపరుస్తూ, ఆత్మీయంగా బలపరుస్తూ, తొట్టిల్లిపోకుండా కాపాడుతున్నందుకు మహిమ చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి. నాయన వాక్యం విన్న బిడ్డలను దీవించండి. నాయన విన్నటువంటి వాక్యాన్ని మరలా సువార్తలో భాగంగా అనేకులతో పంచుచుంటుండగా బిడ్డలను నిండారుగా దీవించండి. మీ కృపను బట్టి బలపరచండి. ఈ వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.